This conference క్యాలిక్యులేషన్ will now be చేయాలి, recorded. ఏదైనా రన్ చేయాలి, ఏ ప్రాసెస్ అయినా చేయాలి అంటే ఆపరేటర్స్ కావాలి. మనం ఒక బ్యాంకులోకి వెళ్ళాం, బ్యాంకులోకి వెళ్ళినప్పుడు డబ్బులు డిపాజిట్ చేయాలి, ఒక ఆపరేటర్ కావాలి. ఏం కావాలి? ప్లస్ ఆపరేటర్. అంటే అప్పటికంటే మన డబ్బుల్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. డబ్బులు తీసుకున్నాం, ఏం చేయాలి? మైనస్ చేయాలి. లేదా నీకు ఏదైనా ఇంట్రెస్ట్ యాడ్ అవ్వాలి, ఇంటూ కావాలి. లేదా నెంబర్ ఆఫ్ మంత్స్ ఎన్నో చెప్పాలి, డివైడ్ బై చేయాలి. అంటే ఇవన్నిటిని ఏమంటున్నాం? ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ ని ఏ ఆపరేటర్స్ అంటామో మాట్లాడదాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆపరేటర్స్. అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ లో, క్యాలిక్యులేషన్ కోసం వాడే ఆపరేటర్ ఏంది? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అలాగా సార్ కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ చేయం. ఇలా క్యాలిక్యులేషన్ కోసం కాకుండా నువ్వు బాగున్నావా నేను బాగున్నానా, ఇద్దరం ఈక్వలా, నువ్వు పొడుగున్నావా నేను పొడుగున్నానా అని చెప్పాలంటే ఏం చేయాలి? కంపారిజన్ అంటే లెస్ దెన్, నువ్వు పెద్దోడివా నేను పెద్దోడివా అంటే గ్రేటర్ దెన్ సింబల్, లేదు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్, లేదు అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్, లేకపోతే ఈక్వల్ టు సింబల్, లేకపోతే నాట్ ఈక్వల్ టు సింబల్. ఇలా కొన్ని సింబల్స్ ఉంటాయి మన దగ్గర. మీరేం చేస్తారు? వీటన్నిటిని ఓకే రైట్, దీస్ ఆర్ ద డిఫరెంట్ అండి. ఇట్ ఏమంటావు? నాట్ ఈక్వల్ టు. ఏమంటా? నాట్ ఈక్వల్ టు ఇలా రాసుకుంటారు మీరు. మ్యాథమెటిక్స్ లో ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. లేదు అంటే ఒకవేళ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ఇలా డిఫరెంట్ గా రాసుకుంటామండి. నో ప్రాబ్లం. ఓకేనా? డిఫరెంట్ గా రాసుకుంటా ఉంటాము. ఇది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇలా ఈ ఆపరేటర్స్ ఏమంటున్నామంటే కంపారిజన్ పర్పస్ లో. ఏ పర్పస్ లో వాడుకుంటారు మీరు ఇక్కడ? కంపారిజన్. అంటే వాట్ ఈజ్ అన్ ఆపరేటర్? ఏ ఆపరేటర్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ సింబల్. ఆపరేటర్ అనేది ఇక్కడ మ్యాథమెటికల్ సింబల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఐదర్ క్యాలిక్యులేషన్ లేదా కంపారిజన్ పర్పస్ లో. నువ్వు బాగున్నావా నేను బాగున్నానా, నువ్వు హైట్ ఉన్నావా నేను హైట్ ఉన్నానా, నువ్వు వెయిట్ ఉన్నావా నేను వెయిట్ ఉన్నానా అని చెప్పేదాన్ని ఏమంటున్నామంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కంపారిజన్. ఓకే. లేదండి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వీటిని ఏమంటున్నాం? క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మీరు ఒకవేళ ఏ అనే ఒకటి తీసుకొని వీటి మధ్యలో ఇలా పెట్టామనుకో, ఏ ప్లస్ బి. ఏలో సమ్ వాల్యూ ఉంది మన దగ్గర, ఏలో ఒక వాల్యూ ఉంది, ఎంతో కొంత వాల్యూ. ఏ ఈక్వల్ టు 1 వాల్యూ 9, బి ఈక్వల్ టు 1 వాల్యూ 3, a plus b, it perform the result equal to ఎంత? 12. లేదా a into b equal to some value, a minus b equal to some value, a by b equal to some value. ఏదో ఒకటి వస్తుంది. ఈ వచ్చేదాన్ని ఏమంటున్నాం? దిస్ ఈజ్ యాజ్ ఏ వాల్యూ అండి. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వాల్యూ. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వాల్యూ. వచ్చే 9 అయినా 12 అయినా 27 అయినా 3.0 అయినా 6 అయినా ఏదైనా దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ వాల్యూస్ అండి. ఓకేనా? సో ఇప్పుడు దీని ఏమన్నాను ఇక్కడ నేను? ఓకే 12 ఒక వాల్యూ, 27 ఒక వాల్యూ, 6 ఒక వాల్యూ, 3.0 ఒక వాల్యూ, ఇవన్నీ వాల్యూస్ అండి. ఈ వాల్యూస్ వస్తాయి మనకి. అంటే ఈ ఎగ్జాంపుల్ ప్రకారం హియర్ వాట్ ఈజ్ ఏబి ఏమంటున్నారంటే ఏబి ఆర్ కాల్డ్ మీ లాంగ్వేజ్ లో, నా లాంగ్వేజ్ లో వేరియబుల్స్ అంటారు. మీ లాంగ్వేజ్ లో ఏమంటారంటే మ్యాథ్స్ లో ఆపరాండ్స్ అంటారు. ఆపరాండ్ ప్లస్ ఈజ్ కాల్డ్ ఆపరేటర్. ఈ ఒక్క మాట అర్థం కాదు క్లియర్ గా. వాట్ ఈజ్ అన్ ఆపరేటర్ అంటున్నావు? ఇట్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ సింబల్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఏ పర్పస్ లో వాడుకుంటున్నావు? క్యాలిక్యులేషన్ లేదా కంపారిజన్. ఇక్కడ రాసిన వాటిల్లో ఎగ్జాంపుల్ లో వాట్ ఈజ్ ఏ వేరియబుల్ ఆర్ ఆపరాండ్, వాట్ ఈజ్ ప్లస్, ద ప్లస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆపరేటర్. ఇంతవరకు అర్థమైందిగా? దాన్ని ఏమి ఆపరేటర్ అంటామో తర్వాత మాట్లాడదాం. అండ్ ద నెక్స్ట్ వన్ అనదర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఏ గ్రేటర్ దాన్ బి అందాం. గ్రేటర్ దాన్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్. ఓకే గ్రేటర్ దాన్ ఈజ్ కాల్డ్ ఆపరేటర్, ఏబి ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆపరాండ్స్. మీరు ఏమంటారు వాటిని? మ్యాథమెటిక్స్ లో అయితే ఏమంటారండి? ఆపరాండ్స్. కానీ మనం పైథాన్ లో ఏమంటున్నాం? వేరియబుల్. పైథాన్ లో వేరియబుల్స్ అంటాము, లేదా పైథాన్ లో ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ లేదా వేరియబుల్. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అనేది మాట్లాడదాం. కొద్ది రోజులు టెక్నాలజీ కావాలంటే దీన్ని వేరియబుల్ చదువుకోండి, కంగారు ఏం లేదు. ఇక్కడ
It is called as a variable. It is called as a operand. Okay, now we operate is a mathematical symbol. It is used as a calculation or a comparison between two variables. Between two variables. దేని మధ్యలో పెట్టాం? దేని ఇది ఒక వేరియబుల్, ఇది ఒక వేరియబుల్. ఈ రెండింటి వేరియబుల్స్ మధ్యలో ఉంది. బిట్వీన్ ద టూ వేరియబుల్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆపరేటర్. క్లియర్? అండ్ హియర్ ఆల్మోస్ట్ ప్రతి లాంగ్వేజ్ లో ఉంటాయండి. లాంగ్వేజ్ అనగానే మీ అందరూ తెలిసేది, సార్ నాకు సి లాంగ్వేజ్ తెలుసు సార్, సార్ నాకు సి ప్లస్ వచ్చు సార్, నాకు జావా వచ్చు సార్, నాకు జావా స్క్రిప్ట్ వచ్చు సార్, ఓకేనా, జావా స్క్రిప్ట్ వచ్చు సార్, నాకు పాస్కల్ లాంగ్వేజ్ వచ్చు సార్, కోబాల్ లాంగ్వేజ్ వచ్చు సార్, ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ వచ్చండి, బేసిక్ లాంగ్వేజ్ వచ్చండి. ఇలా ఎన్నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి మన దగ్గర. విజువల్ బేసిక్ లాంగ్వేజ్ వచ్చండి, పెర్ల్ అనే లాంగ్వేజ్ వచ్చండి, స్కాలా అనే లాంగ్వేజ్ వచ్చండి, కాట్లిన్ లాంగ్వేజ్ వచ్చండి, రూబీ. ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా ఆపరేటర్స్ కావాలి. ఓకే, అలానే పైథాన్లో కూడా ఆపరేటర్స్ ఉన్నాయి. హియర్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్స్ 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. పైథాన్ ఏం సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ పైథాన్లో సపోర్ట్ చేసేది ఎన్ని రకాల ఆపరేటర్స్ అండి? 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. దీస్ ఆర్ number one operator is called as a arithmetic operator. ఏ ఆపరేటర్స్ అంటాం ఇది మన ఇక్కడ? దీస్ ఆపరేటర్స్ ఆర్ కాల్డ్ అర్థమెటిక్. ఎందుకోసం వాడుకుంటామో మాట్లాడదాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎ రిలేషనల్ ఆపరేటర్. సార్ సిలబస్ స్టార్ట్, ప్రోగ్రామింగ్ లోకి వెళ్తాం, కంగారు ఏం లేదండి. ఇది సిలబస్ ప్లస్ మీకు ఈజీగా ఉంటుంది, నేను అలానే చెప్తాను, మీకు ఇబ్బంది లేదు. లాజికల్ ఆపరేటర్స్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఫిఫ్త్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సిక్స్త్ వన్ ఫర్ స్పెషల్ ఆపరేటర్స్ అండి. ఏమంటారు వాటిని ఇక్కడ? స్పెషల్ ఆపరేటర్. The operators are basically divided into the 6 types. One is called as a arithmetic operators, relational operators, logical operators, bitwise operators, assignment operators, and special operators. And the special operators. Clear? These are the 6 types of operators. Clear? Sir, what is the purpose of the arithmetic operator? Main, these are used for calculation. That's చెప్పాను ఇక్కడ. ఏ పర్పస్ కావాలి నీకు? క్యాలిక్యులేషన్. లేదా ఏ పర్పస్ కావాలి? కంపారిజన్. నేను డబ్బులు ఇచ్చాను, ఆల్రెడీ నీ దగ్గర ఉన్న డబ్బులకి యాడ్ అవుతున్నాయి, నేను దగ్గర డబ్బులు నేను తీసుకుంటున్నాను, అందులో సబ్ట్రాక్ట్ అవుతున్నాయి. ఎడిషనా సబ్ట్రాక్షనా? తర్వాత లేదంటే కంపారిజన్. నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను, నీ ఏజ్ ఎక్కువ, నా ఏజ్ ఎక్కువ, నువ్వు ఎర్రగా ఉన్నావా, నేను ఎర్రగా ఉన్నానా, నువ్వు హైట్ ఉన్నావా, నేను హైట్ ఉన్నా, నువ్వు వెయిట్ ఉన్నావా, నీ వెయిట్ ఉన్నా, నీకు ఎక్కువ మార్కులు వచ్చాయా, నాకు ఎక్కువ మార్కులు వచ్చాయా? దట్ ఈస్ ఏ కంపారిజన్. ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంపారిజన్. ఇప్పుడు ఇందులో first one is a arithmetic operator. So, sir, what are the different arithmetic operators are available in Python? What are the different arithmetic operators? ఏమంటున్నాం ఇక్కడ? arithmetic operators ఎందుకోసం వాడుకుంటున్నాము, ఓకే, ఏ పర్పస్ లో వాడతాము? These operators are used for which purpose? పర్పస్ తెలియాలి. మనం ఏ పని చేస్తున్నామంటే దాని పర్పస్ ఏదో కంపల్సరీ తెలియాలండి. క్యాలిక్యులేషన్ పర్పసా, కంపారిజన్ పర్పస్? ఓకే, ఈ ఆపరేటర్ దేనికోసం వాడుకుంటున్నావు? అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేషనా, కంపారిజనా? చెప్పాలి, మీ అందరికి వచ్చే ఐడియా ఉంది. ఏ పర్పస్ లో? క్యాలిక్యులేషన్ పర్పస్. సార్ దీన్ని ఏం చేయాలి సార్? ఓకే, నాట్ కంపారిజన్, క్యాలిక్యులేషన్. ఓకే, కంపారిజన్ ఫర్ రిలేషనల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్, కంపారిజన్ ఫర్ రిలేషనల్ ఆపరేటర్. నౌ దీస్ ఆపరేటర్స్ ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్. సార్ ఏమేమి ఉన్నాయి సార్ మీకు తెలిసి? కొంచెం ఒకటి ప్లస్ తెలుసు మీకు, మీరు చెప్పాల్సిన అవసరం మీకు వచ్చు ఆల్రెడీ. మైనస్ వచ్చు, మల్టిప్లికేషన్ వచ్చు, డివిజన్ వచ్చు. ఇంతవరకు ఐటీ అండ్ నాన్ ఐటీ అనేది అందరికి వచ్చు. ఇవి కాక నాన్ ఐటీ స్టూడెంట్స్కి ఒకటి ఉంది. దిస్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మాడ్యులో ఆపరేటర్. ఏమన్నారు దీని ఇక్కడ? మాడ్యులో ఆపరేటర్ లేదా రిమైండర్ ఆపరేటర్. దీన్ని ఏమన్నామంటే మనం మాడ్యులో లేదా రిమైండర్. వాట్ ఈజ్ రిమైండర్ మాట్లాడదాం. నౌ ఒక స్లాష్ మీకు ఐడియా ఉంది, 2 స్లాష్లు ఏముంటుంది, దీన్ని ఏమంటామంటే ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్. ఒక స్టార్ అంటే మల్టిప్లికేషన్, 2 స్టార్లు ఇస్తే ఏమంటామంటే ఎక్స్పోనెంట్ ఆపరేటర్. లేదు అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ ఆపరేటర్. అందరికి అర్థమైంది? వాట్ ఈజ్ ప్లస్ ఆపరేటర్? మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ప్లస్ ఆపరేటర్ అంటే ఏందండి? అడిషన్ ఆపరేటర్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ మైనస్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్. ఈ ఫస్ట్ 4 మీకు వచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డివిజన్ ఆపరేటర్.
ఓకే, డివిజన్ ఆపరేటర్. ఏం చెప్పలేదమ్మా ఇంకా, నో ప్రాబ్లం. అటిట్యూడ్. వాట్ ఈస్ ద ప్లస్? ప్లస్ని ఏమంటున్నాను ఇప్పుడు నేను? ఏం ఆపరేటర్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు? ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి మన దగ్గర? ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయని మన దగ్గర? ఫస్ట్ ఆపరేటర్ ఏంటి? ప్లస్. ఏ పర్పస్ లో వాడుకుంటామని చెప్తున్నారు? మైనస్ ఏ పర్పస్ లో? సబ్ట్రాక్షన్. ప్రోగ్రామ్ రాయాలా? ప్రోగ్రామ్ రాస్తా. ఇంటూ ఏ పర్పస్ లో? మల్టిప్లికేషన్. డివిజన్ ఏ పర్పస్ లో? డివిజన్ అంటే డివైడ్ చేసుకోవటం. ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్. అండ్ మాడ్యులో ఆపరేటర్, రిమైండర్ ఆపరేటర్, ఫ్లోర్ డివిజన్ అండ్ ఎక్స్పోనెంట్. దీన్ని ఏమంటున్నారు? ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆపరేటర్. ఓకే, ఆపరేటర్. దీని మీనింగ్ ఏంటి సార్? దిస్ ఈస్ ద మీనింగ్. సార్ చూసుకోండి అందరు, ఆపరేటర్ ఏంటి అండ్ దాని మీనింగ్ ఏంటి? ఈ డయాగ్రామ్ చూసుకోండి. ప్లస్ ఆపరేటర్, ఈ సింబల్ ఎడిషన్ అంటున్నాం, దీన్ని సబ్ట్రాక్షన్ అంటున్నాం, దీన్ని మల్టిప్లికేషన్ అంటున్నాం, దీన్ని డివిజన్ అంటున్నాం, దీన్ని ఏమంటున్నాం? మాడ్యులో అంటున్నాం, దీన్ని ఫ్లోర్ డివిజన్ అంటున్నాం, దీన్ని ఏమన్నాం ఇక్కడ? ఎక్స్పోనెంట్. క్లియర్ ఆర్ నాట్? దీని ప్రోగ్రామ్ రాయాలి సార్. ఏం జరుగుతుంది సార్ ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఒక వాల్యూ 5 ఇచ్చా, ఒక వాల్యూ 3 ఇచ్చా. 5 + 3, వాట్ ఈజ్ అవర్ అవుట్పుట్? 8. 5 - 3, వాట్ ఈజ్ అవర్ అవుట్పుట్? 2. 5 × 3, వాట్ ఈజ్ అవర్ అవుట్పుట్? ఇంతవరకు అందరికి కామన్. ఇక్కడ నుంచి కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్. సార్ 5/3 అంటే ఏం చేస్తుంది? 5/3 అంటే ఏం చేస్తుంది? అది 5 కానీ 10 కానీ 3 కానీ ఎనీ నెంబర్, మీతో వచ్చిన నెంబర్. ఫస్ట్ 5/3. 5/3 ఏం చేస్తుంది అంటే 5 వాల్యూ ఈజ్ డివైడెడ్ బై 3. 3 × 1 = 3. ద రిమైండర్ అంతా మన దగ్గర ఇక్కడ 2. 0.0. 3 × 6 = 18 అండ్ 2. మళ్ళీ 0. 3 × 6 = 18, 2. మళ్ళీ 6, 18 అగైన్. అట్లా ఎంత దూరం పోద్ది? 1.666. మీకు ఓపకుండా రేపు ఈ టైం వరకు చేసుకోవచ్చు. అయినా ఎండ్ అవుతుంది, ఎండ్ అవ్వదు. దీనికి వచ్చిన ఆన్సర్ అంతా మన దగ్గర ఇక్కడ 1.666. అది దేనికి? అది 5/3కి. మరి 5/3కి 5/3కి ఏమైంది అంటే 3 × 1 = 3. రిమైండర్ కాదు, బై అంటే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఎంత వస్తుందండి ఇప్పుడు? 2 బైలు ఇస్తే ఎంత వాల్యూ వస్తుంది? 2 బైలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 1. ఒక బై ఇస్తే ఏమొస్తుంది? ఒక బై ఇచ్చాను ఇక్కడ, ఇది డివిజన్ ఇచ్చా. డివిజన్ ఇచ్చినప్పుడు నాకు ఏం వాల్యూ వచ్చింది? 1.666 అండ్ సో ఆన్. అదే 5/3 ఫ్లోర్ డివిజన్, ఇప్పుడు ఏమొస్తుంది? ఆ డిఫరెన్స్ తెలిస్తే చాలు. ఒకసారి చూసుకోండి. ఏదన్నా మీ ఇష్టం వచ్చిన వాల్యూ రాయొచ్చు. ఇక్కడ ఈ వాల్యూ ఆ వాల్యూ అని లేదు, సింపుల్గా రాస్తున్నా. 5/3 ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1. గట్టిగా సుబ్రహ్మణ్యం, గట్టిగా నోరు గట్టిగా లేవాలి, చెప్పు. 1.6666 అండ్ సో ఆన్. ఎక్కడో చివరికి కొద్ది దగ్గర ఆగిపోతుంది పాపం. అదే 5/3 ఇచ్చా, ఎంత అవుతుంది వాల్యూ? గడ్డ కింద చేయిపెట్టి ఉత్తగానే కూర్చోకుండా నేను చెప్పేది మధ్య మధ్య రాసుకోండి. కావాలి రఫ్ నోట్స్ అయినా నేను కొనుక్కొచ్చాను, కానీ మీరు కట్టిన ఫీజులో రఫ్ నోట్స్ పెద్ద ఇబ్బంది కాదు కదా. కొంచెం ఎప్పుడు కూడా పక్కన 5/3 నేను రాసిన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, అది మీరు కూడా చేసుకోవడం తప్పలేదు. నేను మళ్ళీ చూసుకున్నప్పుడు మీకు రివిజన్లో ఈజీ అయింది, లేకపోతే రాదండి. దిస్ ఇస్ ద వాల్యూ. ఉత్తగానే ఇలా పెడితే వచ్చిన ఆన్సర్ ఇది సార్, ఇలా పెడితే వచ్చిన ఆన్సర్ ఇది. ఎందుకంటే ఇవన్నీ చిన్నపిల్లగాళ్ళకి పంపిలేము, అట్లాంటి పాపం మీ మైండ్లో అడిగితే పక్కన ఏమైనా అనుకుంటారేమో అనిపిస్తుంది. ఎవరేమనుకోరు, అడగవచ్చు, నో ప్రాబ్లం. ఈ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా. ఒక్క నిమిషం. కౌశల్, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తా. కౌశల్, మీ గ్రూప్ నుంచి ఒకసారి నాకు మీ నుంచి ఆగని పెట్టండి. పాపం నిన్న యాడ్ చేయాలి మిమ్మల్ని. అడ్మిషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఒక్క కొద్దిసేపు యాడ్ చేద్దాం. క్లాస్లో వేస్ట్ టైం ఉంది, వేస్ట్. రైట్ అని రైట్ గ్రూప్ ఒకసారి మీరు నాయని పెట్టినాం ఒకసారి. ఎనీ వన్ సే హాయ్ గ్రూప్లో తొందరగా. ఓకేనా? 5/3 అంటే 1.666. 5 ఇచ్చిన వాల్యూ 1 వచ్చింది. ఆఫ్టర్ క్లాస్ యాడ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఎవరెవరిని యాడ్ చేయాలో చూసి అందరిని యాడ్ చేద్దాం ఆఫ్టర్ క్లాస్, నో ప్రాబ్లం. మీకు ఒక 10 minutes ఓపెన్ చేయండి క్లాస్, ఎండ్ ఆఫ్ ద క్లాస్. రైట్. దీస్ ఆపరేటర్స్ ఏ ఆపరేటర్స్ అనుకున్నాం మనం? అర్థమెటిక్ ఆపరేటర్. దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ విచ్ పర్పస్ అండి? క్యాలిక్యులేషన్ పర్పస్. సార్ మరి రిమైండర్ అంటే ఏంది? 5
బై 3 చేసిన 3 1 జా 3 2. ఈ 2ని ఏమంటున్నాం? దిస్ 2 ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిమైండర్. ది 2 ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిమైండర్. ఈ 2 ఏదైతే ఉందో రిమైండర్. అది 0 కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు, 5 కావచ్చు, ఏమైనా కావచ్చు. మరి 5 డబల్ స్టార్ 3 పెట్టా, ఎంత అయింది? 5 డబల్ స్టార్ 3 అంటే ఎక్స్పోనెంట్ లేదా పవర్ 5 to the power of 3 double star mathematics. 5 double star 3, 5 to the power of 3, 5 into 5 into 5, 3 times, the result equal to 125. ఇదంతా మీకు ఒక ఎగ్జాంపుల్ లాగిస్తా, మళ్ళీ మీకు కావాల్సిన వాల్యూ కూడా మారుద్దాం. ఎవరికైనా అర్థం కాదు అడగొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏదో ఒక వాల్యూ అనుకోండి, ఏ వాల్యూ ఈక్వల్ టు 5, బి వాల్యూ ఈక్వల్ టు 3. కొంతమంది పిల్లగాళ్ళు ఏమడుతారంటే, సార్ ఈ స్పేస్ ఇవ్వాలన్నా, అవసరం లేదు, మీ ఇష్టమైతే ఏం లేకపోతే. నేను మీకు ఏమైతే అంటే, మనకి సినిమా వాడు వచ్చింది కదా, శర్మానంద్ గారి సినిమా దాంట్లో వాడు క్లీన్ హ్యాండ్ వాష్ చేస్తా ఉంటాడు. అలా తెక్కెక్కువై మనం ఏమైతే ఉంటుందంటే ఇలా అలా. ఇప్పుడు ఓన్లీ మీకు ఇది విజిబుల్గా ఉండటం కోసమే నేను రాశాను, అంతే తప్పితే దాంట్లో ఏం లేదండి. స్పేస్ ఇవ్వండి, స్పేస్ ఇవ్వకపోండి, ఇవ్వకపోండి. ఈ డౌట్లన్నీ ఎప్పుడు క్లియర్ అయితేనే మీరు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే క్లియర్ అవుతాయి. మీకు అన్ని ప్రోగ్రామ్స్ నేను విత్ అసైన్మెంట్ తోటి ఒక టాపిక్ చెప్పగానే ఆ టాపిక్ అయిపోగానే అసైన్మెంట్ ఇస్తాను. ఒక అసైన్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 30 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు 30 ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తారు. అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2, అసైన్మెంట్ 3 అయిపోగానే ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంతకుముందు చూడండి, వేరే మీ సీనియర్ బ్యాచ్, ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock బ్యాచ్ ఉంది, 9 o'clock బ్యాచ్ ఉంది ఇక్కడ. ఓకే చూడండి, 9 o'clock బ్యాచ్, రైట్. చూడండి, ఇలా అసైన్మెంట్ ఇచ్చారే చూడండి. క్లాస్ అయిపోయింది ఈరోజు. 9 o'clock బ్యాచ్ 9 to 10 క్లాస్ అయిన తర్వాత 9:51 క్లాస్ అయిన తర్వాత ఓకేనా, 9:51 మన క్లాస్ కంప్లీట్ అండి. అయిపోయిన తర్వాత ఏమి ఇచ్చాను నేను ఇక్కడ? అసైన్మెంట్లు ఇచ్చాను ఇచ్చా లేదా అసైన్మెంట్? ఇప్పుడు ఏమవుతుంది? ఏమి ఇచ్చాను ఇక్కడ? ఏమైతే ఉన్నాయో లిస్ట్. ఇందులో ఏమవుతుంది ప్రోగ్రామ్ ఎన్ని ఇచ్చా లిస్ట్ అసైన్మెంట్ వాళ్ళకి? ఏ చాప్టర్ ఇది? చాప్టర్ నేమ్ ఏంది ఇక్కడ? లిస్ట్ డేటా స్ట్రక్చర్. ద చాప్టర్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, అట్లా అసైన్మెంట్స్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వైజ్ మీకు అసైన్మెంట్ సెండ్ చేయడం జరుగుతుంది. 1 2 3 అలా మీకు కోర్స్ అయిపోయే వరకల్లా 25 అసైన్మెంట్స్ ఇస్తాను. ఆన్ యావరేజ్ 30 25 40 ఎన్ని ఇచ్చినా కోర్స్ అయిపోయే రోజుకి 700 to 800 ప్రోగ్రామ్స్ మీ చేతికి వస్తాయి. చాలు కదా, ఆ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లాజిక్ మీదనే ప్రోగ్రామ్, ఈ 4 ఆపరేటర్స్ మీద ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటాయి. చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏమొస్తుంది ఆన్సర్? ద ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ బై బి అండ్ సో ఆన్. ఏం ఆపరేటర్స్ ఉన్నాయి? ఏ ప్లస్ బి ఉంది, ఏ మైనస్ బి ఉంది, ఏ ఇంటూ బి ఉంది, ఏ బై బి ఉంది, ఏ పర్సంటేజ్ బి ఉంది, ఏ బై బి ఉంది, ఏ డబల్ స్టార్ బి ఉంది, అంతేనా? నేనేమి రాయలేదండి కొత్తగా, ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవే రాశాను. ఇక్కడ చూసుకోండి, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ పర్సంటేజ్ బై అండ్ స్టార్. ఇప్పుడు ఏమైతుంది ఆన్సర్ చెప్పాలి నాకు. మీ అందరికి అన్ని అర్థమైంది. దీనికి వచ్చే ఆన్సర్ ఎంత? నోరు తెరవాలి కొంచెం ప్లీజ్. దీనికి వచ్చే ఆన్సర్ ఎంత? దీనికి వచ్చే ఆన్సర్ పర్సంటేజ్ పర్ రిమైండర్ 2 బై అంతే కదా. చూసుకోండి, రన్ చేస్తున్న ప్రోగ్రామ్ ని రన్ మాడ్యూల్. ఓకే, ఆన్సర్ వచ్చిందా లేదా చూసుకోండి సార్, చూసుకోండి మంచిగా. మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ రన్ చేస్తా చూడండి. రన్ మాడ్యూల్, ప్లీజ్ చెక్ ఇట్. సేమ్ ఆన్సర్ అని డౌట్ ఉందా?
ఎనీ ప్రాబ్లం, ఎనీ డౌట్ అండి? చెక్ చేసుకుని ఒకసారి డౌట్ ఉంటే చెప్పొచ్చు నాకు. రైట్. చెక్ చేసుకోండి. అయిందా? కరెక్టా కదా? ఆన్సర్ వచ్చిందా లేదా? ఏమైనా ఎక్స్ట్రా వాడామా ఇక్కడ? నేను ఆల్రెడీ ఏం ఆపరేటర్స్ ఉన్నాయో వాటినే యూజ్ చేశాను. ఇది సార్ కొంతమంది పిల్లలు ఏమన్నారంటే, సార్ మా దగ్గర ల్యాప్టాప్ లేదు సార్, మరి నేనేం చేయాలి? ల్యాప్టాప్ లేదు, నేను ప్రోగ్రామ్ చేయాలా, అసలు నేర్చుకోవాలా వద్దా అంటే, ఈరోజు అందరికీ దేవుడు అందరికీ ఇచ్చాడు. ఆ ఫోన్లో మీ అందరి దగ్గర గూగుల్ ఉంది అంతే కదా? గూగుల్లోకి వెళ్ళి ఏం చేయాలి? పైథాన్ ఆన్లైన్ కంపైలర్, ఆన్లైన్ కంపైలర్ ఏదో ఒక పేరు కొట్టండి, మీ ఇష్టం వచ్చిందండి, ఏదో ఒకటి టిక్ చేయండి. ఇదేదో రూల్ ఏం లేదు ఇక్కడ, కనపడితే ఒక టిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓపెన్ అవుతుంది. ఏదో ఒకటి మీ ఇష్టం, ఇది అదే అని రూల్ ఏం లేదు. నేను ఇక్కడ ఏదో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇలా వచ్చింది కదా, ఓపెన్ అయింది కదా, ఇలా ఓపెన్ అయిపోయింది. ఏదైనా చేయొచ్చు ప్రోగ్రామ్. ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోయింది మీ దగ్గర. ఇప్పుడు ప్రోగ్రామ్ రాయాలా? మళ్ళీ రాయటం వద్దు, అది రాసి తీసుకుందాం. ఇక్కడ రాసింది మన దగ్గర ఉంది కదా, మళ్ళీ రాయటం ఎందుకు వేస్ట్, మీరు రాసుకోండి. అలా వచ్చి ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రోగ్రామ్ని రాసే కదా, దీన్ని ఏం చేయాలి? ఇక్కడ రన్ చేయాలి. రన్ ఇక్కడ కనపడుతుంది కింద చూడండి. రన్ చేస్తే రిజల్ట్ వచ్చి దీంట్లో రిజల్ట్ దాంట్లో కనపడుతుంది. ప్రోగ్రామ్ ఎక్కడ రాశాను? ఇప్పుడు నేను పైన రాశాను. ఇప్పుడు ఇక్కడ రన్ అనండి, రిజల్ట్ వచ్చాను. ఆ రిజల్ట్ చెక్ చేసుకుంటే చాలు. వచ్చిందా లేదా? సేమ్ 8, 2, 15, 125, 121, 125. ఓకేనా? డిఫరెంట్ వాల్యూస్ మీ ఇష్టం. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళటమే. ఎక్కడ ఉపయోగించామని? ఇప్పుడు ఆన్లైన్ పైథాన్ ఆన్లైన్ కంపైలర్. ఓకే, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. క్లియర్? అక్కడ వస్తలేండి, కొంచెం తేడా వచ్చింది. అది ఆ సి ఇంటర్ప్రిటర్ అది కొంచెం డిఫరెన్స్ వస్తాయి. విషయాలు నో ప్రాబ్లం. రైట్, మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పండి. హియర్ వీ కెన్ డిఫైన్ ఎనీ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ ఏ ఎక్స్, నాట్ ఓన్లీ బి వై, ఎనీ వాల్యూ చెప్పండి. ఇప్పుడు నాకు ఎక్స్ ఒక వాల్యూ, ఒక వాల్యూ తొందరగా చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. 15, 25. 24 and 8. ఓకే, ఇంకా 24 and 7 అనుకోండి, మీ ఇష్టం. ఓకేనా? అండ్ ఎక్స్ ఇష్టం వచ్చిన వాల్యూ, ఇదే రూల్ ఏం లేదండి అక్కడ. ఎక్స్ పర్సెంటేజ్ వై, ఎక్స్ డివైడ్ బై ఎక్స్ బై వై, ఎక్స్ డబుల్ స్టార్ వై. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంది? ఇప్పుడు వచ్చే ఆన్సర్ ఎంత? ఎంత 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 24 to the power of 7. లాస్ట్ వన్, the power of 7 అంటే 24 into 24 into 24 so and so, the value equal to the power of 7. ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూవే. ఇంత అంత రూల్ లేదు. దీన్ని మనం బట్టి ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ బై వై, ఎక్స్ పర్సంటేజ్ వై, ఎక్స్ బై వై, ఎక్స్ డబుల్ స్టార్. క్లియర్? దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకేనా? ఈ ఆపరేటర్స్ ఏం ఆపరేటర్స్ అన్నాం మనం ఇప్పుడు? ఏం ఆపరేటర్స్? అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ దెన్ నెక్స్ట్ ఏమనాలి? రిలేషనల్ ఆపరేటర్స్. అండ్ సెకండ్ కేటగిరీ ఏంటంటే మన దగ్గర రిలేషనల్ ఆపరేటర్స్. సరే, అర్థమెటిక్ ఆపరేటర్స్ ని ఏ పర్పస్ లో వాడుకుంటున్నాం? దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఏ పర్పస్? క్యాలిక్యులేషన్. దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కంపారిజన్. ఏ పర్పస్ ఇక్కడ? కంపారిజన్. కంపారిజన్ కోసం లెస్ దెన్, దీన్ని మ్యాథ్స్ లో లెస్ దెన్ అంటారు. గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఏమంటారు దీన్ని? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్. అంతేనా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్, ఈక్వల్ టు ఆపరేటర్ అండ్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. ఎనీ డౌట్? దీన్ని ఏమంటారు చెప్పండి నాకు? గ్రేటర్ దెన్ ఆపరేటర్, గ్రేటర్ దెన్ ఆపరేటర్. దీన్ని ఏమంటారు? ఒక ఈక్వల్ టు పెట్టమండి. ఎన్ని పెడుతున్నామని ఇక్కడ? దీన్ని ఏమంటున్నాం? నాట్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. దీన్ని ఏమంటున్నాం? లెస్ దెన్ ఆపరేటర్. ఫస్ట్ దాన్ని ఏమంటున్నారు? లెస్ దెన్. సెకండ్ దాన్ని ఏమంటున్నారు? గ్రేటర్ దెన్. అది చూసుకోండి మొత్తం అర్థమైందా లేదా? మనం రాసింది క్లియర్గా. లెస్ దెన్ ఆపరేటర్
greater than operator, less than or equal to operator, greater than or equal to operator, equal to operator and not equal to operator. ఇలా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు 5 ప్లస్ 3 కాదు, 5 ప్లస్ 3 కాదు, 5 లెస్ దెన్ 3. 5 లెస్ దెన్ 3 ఏమైంది? కాదు, 5 గ్రేటర్ దాన్ 3. ఏంటి అందరూ ఏమన్నారు? 5 లెస్ దాన్ 3 అనే అన్నారు. అంటే మీనింగ్ ఏంది? కంప్యూటర్ మీనింగ్ ఏంది? ఫాల్స్. ఓకే, 5 గ్రేటర్ దాన్ 3 అంటే మీరు అందరూ ఏమన్నారు? ఎస్ 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 అని తలకాయలు ఉంటారు. ఎస్ అంటే కంప్యూటర్ మీనింగ్ ఏంది? ట్రూ. కాదు అంటే కంప్యూటర్ మీనింగ్ ఏంటండి? ఫాల్స్. ఇక్కడ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, టీ క్యాపిటల్ అండ్ ఎఫ్ క్యాపిటల్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తుందని ఒకసారి. నేను ఇప్పుడు ఏమి ఇస్తాను ఇక్కడ? 5 ప్లస్ 3 ఇచ్చా, ఏమొచ్చింది? 5 మైనస్ 3 ఇచ్చా, ఏమొచ్చింది? ఆ 8 and 2 ఏమంటున్నానంటే వాల్యూస్ అంటున్నా. 8 and 2 ఏమన్నా వాల్యూ. 5 లెస్ దెన్ 3 ఇచ్చా, ఏమొచ్చింది? ఫాల్స్. 5 గ్రేటర్ దెన్ 3 ఇచ్చా, ట్రూ. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడినప్పుడు నీకేమొస్తుందంటే వాల్యూస్ వస్తున్నాయి. ఇది వాడినప్పుడు ఏమొస్తున్నాయంటే ట్రూ లేదా ఫాల్స్ వస్తున్నాయి. ఎఫ్ క్యాపిటల్ అనుకోండి మీరు, ట్రూ. టీ క్యాపిటల్ అనుకోండి, ఎఫ్ క్యాపిటల్ టీ క్యాపిటల్. ఇదేమో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తున్నాయండి. దీస్ ఆర్ ద రిటర్న్ ద ట్రూ ఆర్ ఫాల్స్. దీస్ రిటర్న్ ట్రూ లేదా ఫాల్స్. దీస్ రిటర్న్ వాల్యూ. వీటిని ఏమంటాను ఇప్పుడు నేను ఇక్కడ? వాల్యూ. వాల్యూ ఎప్పుడు వస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్ ఎప్పుడు వస్తుంది? వాల్యూ ఎప్పుడు వస్తుంది మన దగ్గర ఇప్పటికి? ట్రూ ఆర్ ఫాల్స్ ఎప్పుడు వస్తుంది? దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఏ పర్పస్ అంటే కంపారిజన్ పర్పస్. దెన్ లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్. చూడాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ 1. మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు. వాల్యూస్ మీ ఇష్టం. ఇక్కడ ఏమి ఇచ్చామో అదే ఉంచుకోండి లేదా మార్చుకోండి, మీ ఇష్టం అండి. ఇదే ఉండాలి అనే రూల్ ఎక్కడ లేదు. ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. మన దగ్గర ఉన్న వాల్యూస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది నీకు? ఇంతకుముందు 5 and 3 పెట్టి నేను ప్లస్ పెట్టా, వచ్చిన దాని వాల్యూ 8 ఏమన్నాను? వాల్యూ అన్నా. మరి ఇప్పుడు వాల్యూ రాదు. ఇప్పుడు 5 లెస్ దెన్ 3 ఫాల్స్, 5 గ్రేటర్ 3, 5 గ్రేటర్ 3, 5 3 కంటే పెద్దది కదా, ట్రూ. ఒకవేళ 10 గ్రేటరు 95, 10 గ్రేటర్ 95 ఫాల్స్. ద వాల్యూ కూడా ఆటోమేటిక్ ఏమవుతుంది మన దగ్గర ఇప్పుడు ఇక్కడ? ఫాల్స్. అలా ట్రూ అండ్ ఫాల్స్ వచ్చాయి రిలేషనల్ ఆపరేటర్స్. రన్ చేయండి, మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇచ్చుకొని చెక్ చేసుకోండి. ఏమంటున్నా ఇప్పుడు నేను? ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు. ఎస్ సార్, నో ఆల్ ఆఫ్ యూ, ఎనీ డౌట్? మన డౌట్లు ఉన్నాయి ఇంకా? ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్, రైట్ ఎనీ ఎగ్జాంపుల్. ఎక్స్ ఈక్వల్ సమ్ వాల్యూ, మీ ఇష్టం వచ్చిన వాల్యూ చెప్పుకోండి. ఒకరు ఈ ఎగ్జాంపుల్ రాస్తే వస్తుందా? రాస్తుందాం. వై ఈక్వల్ టు 10, ఎక్స్ ఈక్వల్ టు 99. ఓకే, ప్రింట్ ఆఫ్. ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ వై. లిమిట్ ఆడ పెట్టాను, నా దాంట్లో లిమిట్ అనే ఆప్షనే లేదు. ఎక్స్ లెస్ దెన్ వై ఏమవుతుందండి? ప్రింట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ప్రింట్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ప్రింట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై. ఏమంటారు దీన్ని? రన్ చేయండి. ఏమైంది ప్రోగ్రామ్? ఎర్రర్. ఎందుకు వచ్చింది ఎర్రర్? ఎక్కడ ఎర్రర్ వచ్చింది చెప్పండి, కావాలని ఉంచాలి అండి. ఎక్కడ వచ్చింది ఎర్రర్? ఇక్కడ ప్రింట్ బదులు స్పెల్లింగ్ తప్పు రాసాం. తప్పు రాసాం కూడా ఆటోమేటిక్ ఏమైంది మన దగ్గర ఇప్పుడు? PRINT స్పెల్లింగ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ లెస్ దెన్ వై. ఆన్సర్ చెక్ చేసుకోండి, మేబీ రైట్ ఆర్ రాంగ్. ఓకేనా? వీటిని ఏమంటున్నాం? ఏం ఆపరేటర్స్ ఇవి? అర్థమెటికా రిలేషనలా? రిలేషనల్ ఆపరేటర్స్. ఓకేనా? ఈ ఆపరేటర్స్ని
రిలేషనల్ ఆపరేటర్స్ 2-3 రకాలుగా మారుతామండి. ఓకే, దీస్ ఆపరేటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కంపారిజన్ ఆపరేటర్. ఓకేనా? ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ అని అనొచ్చు. కంపారిజన్ లేదా రిలేషనల్ ఆపరేటర్స్. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? రైట్, స్మాల్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పేది ఒకసారి వినండి. ఇలా రాశాను నేను, ఇలా రాశాను. a ప్లస్ బి ఏమవుతుంది, a మైనస్ బి ఏమవుతుంది, a ఇంటూ బి ఏమవుతుంది, ఏదో వాల్యూ. a లెస్ దెన్ బి రాసుకో, a ఈక్వల్ టు బి రాసుకోండి, x గ్రేటర్ దెన్ y రాయండి, ఏమవుతుంది. లేదా ఇక్కడ ఒకవేళ b ఇంటూ బి మైనస్ 4 ఇంటూ a ఇంటూ సి అంటే b స్క్వేర్ మైనస్ 4ac. b ఇంటూ బి మైనస్ 4ac అంటే మీనింగ్ ఏంటంటే దీనికి మీ మ్యాథ్స్లో b స్క్వేర్ మైనస్ 4ac ఈ వాల్యూ మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఈట్ని ఏమంటున్నాం, ఇదొక ఈక్వేషన్, వన్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వేషన్, సార్ ఈ ఈక్వేషన్ ని ఏ ఈక్వేషన్ అంటాము, రెండు సేమ్ కాదు, రెండు తేడా ఉంది. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉపయోగించాం కాబట్టి దీస్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ అర్థమెటిక్ ఈక్వేషన్స్. దీంట్లో వాడిని రిలేషనల్ ఆపరేటర్స్ కాబట్టి వీటిని ఏమంటున్నాం, రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ లేదా రిలేషనల్ ఈక్వేషన్స్. ఇది ఇచ్చేది ట్రూ లేదా ఫాల్స్, ఇది ఇచ్చేది మాత్రం వాల్యూ. ఒక్క పాయింట్ గుర్తుపెట్టండి సార్. అర్థమెటిక్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి చెప్పుకుందాం. రిలేషనల్ ఎక్స్ప్రెషన్ కింద ఉన్న వాటిని ఏమంటున్నాం మనం ఇక్కడ, రిలేషనల్ ఎక్స్ప్రెషన్. దీన్ని రిలేషనల్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈజ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్? ఇందులో ఏముంటాయి, ఏ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి దీంట్లో. ఏ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇట్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఏమంటారు, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. దీంట్లో ఏముంటాయండి, ఏముంటాయి దీంట్లో, ఏ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్సే ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఇట్ రిటర్న్స్ వాల్యూ. ఏమిస్తాయి నీకు అది, రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్సా, వాల్యూ ఆర్ వాల్యూస్. మరి రిలేషన్ అంటే ఏంది, ఏ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఏ ఆపరేటర్స్ వాడాలి, రిలేషనల్ ఆపరేటర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్. ఇట్ రిటర్న్స్ వాల్యూవా, నో వాల్యూ కదా, ఐదర్ ట్రూ లేదా ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి ఇచ్చేది ఎప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్, ఇదేమో ఎప్పుడు వాల్యూ. దిస్ ఈజ్ కాల్డ్ ద వాల్యూ. ఈ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు వాల్యూస్ ఇస్తాయి, ఈ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ట్రూ లేదా ఫాల్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, పైథాన్లో మాత్రం టీ క్యాపిటల్ రాయాలి, ఎఫ్ క్యాపిటల్. మీరు జావా లాంగ్వేజ్కి వెళ్ళారనుకో అన్ని స్మాల్, ఓన్లీ పైథాన్ మాత్రం ఆల్ ఫస్ట్ లెటర్ ఇస్ క్యాపిటల్. ట్రూలో ఎఫ్ టీ అండ్ ఫాల్స్లో ఎఫ్. ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇట్ రిటర్న్స్ ఓన్లీ ఫర్ వాల్యూ. ఈ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ఏమంటున్నాం అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్, ఈ 2-3 రకాలు కూడా అంటారండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎలా అని పిలవచ్చు, ఇట్ ఆల్సో కాల్డ్ బూలియన్ ఎక్స్ప్రెషన్. లేదా కండిషన్. చూద్దాం, రెగ్యులర్గా కండిషన్ రాస్తుంటాం. కండిషన్ అంటే ఏమైందో చూద్దామండి. ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్. ఇట్ రిటర్న్స్ ఐదర్ ట్రూ వాల్యూ ఆర్ ఫాల్స్ వాల్యూ. ఓకేనా? ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరికన్నా